Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక కౌంటింగ్ కి సమయం దగ్గర పడటంతో తాడిపత్రిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలింగ్ తర్వాత తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్ కు ముందే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల చుట్టూ ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఇరువురు నేతల ఇళ్ల వద్దకు అనుచరులెవ్వరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వైపుకు ఎవరిని అనుమతించకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్న నరేష్, ఏకంగా ఇంటెలిజెన్స్ వాళ్ళ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే కౌంటింగ్ సమయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్దే కాకుండా ఎక్కడైతే అల్లర్లు జరుగుతాయన్న సూచనలు ఉన్నాయో అక్కడ కూడా భారీగానే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇరువురి నేతల ఇళ్ల వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్లు రాళ్లదాడి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మరికొద్ది రోజుల్లోనే కౌంటింగ్ ఉండబోతున్న నేపథ్యంలో తాడిపత్రిలో అయితే మాత్రం హై అలర్ట్, హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ కూడా ఇనుప కంచెలను ఏర్పాటు చేసి ఎవ్వరూ కూడా పరిసరాల్లోకి రాకుండా, ముఖ్యంగా అటు టీడీపీ కానీ ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరో కూడా అటు ప్రభాకర్ రెడ్డి, ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల పరిసరాల్లోకి కూడా రాకుండా పూర్తిగా ఇంటి చుట్టూ కూడా ఇనుప కంచెలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకవైపు కౌంటింగ్ కేంద్రం దగ్గర పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ నేపథ్యంలో అటు తాడిపత్రిలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను దించడంతో పాటు ముఖ్యంగా పెద్దారెడ్డి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఐడెంటిఫై చేయడంతో పాటు ఎక్కడైతే అల్లరి మూకల కదలికలను తెలుసుకునేందుకు, వారి కార్యకలాపాలను తెలుసుకునేందుకు కూడా పోలీసులు కొంత వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా తాడిపత్రి, అనంతపురం రూరల్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టడంతో పాటు పెట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు పోలింగ్ రోజు, అదేవిధంగా మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్లలో పోలీసులు కాస్త వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సేమ్ మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురైతే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలో భాగంగా నిన్ననే పోలీసులు కూడా ఆయుధాలను కూడా పరిశీలించారంటే ఖచ్చితంగా తాడిపత్రిలో ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కానీ ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉందని చెప్తూనే అటు కౌంటింగ్ కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా జేఎన్టీ కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపు 500 మీటర్ల వరకు కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఎక్కడైతే తాడిపత్రి కౌంటింగ్ హాల్ ఉందో ఆ చుట్టుపక్కలంతా కూడా నో ఫ్లయింగ్ జోన్గా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా బెలూన్లు కూడా ఎగరకుండా నిషేధం విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తాడిపత్రిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే 159 మందిపై ఒకేసారి ఒకే రోజు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఇప్పటికే దాదాపు 150 మంది పై వరకు కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంటే ఖచ్చితంగా ఎవరైతే పరారీలో ఉన్నారో, ఇంకా ఫుటేజ్ ఆధారంగా వెతుకుతున్నారో వారందరూ కూడా కౌంటింగ్ రోజుకు ఖచ్చితంగా తాడిపత్రి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా తమ నాయకుల ఇంటికి అంటే ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకుంటారనే ఒక ఉద్దేశంతో పోలీసులు ఇప్పటికే ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని తమ ఆధీనంలో తీసుకోవడంతో పాటు ఇంటి చుట్టూ కూడా ఇనుప కంచెలను ఏర్పాటు చేసి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు ఎవరిని కూడా ఇంటి పరిసరాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నరేష్, డీటెయిల్స్ అందించినందుకు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.